ప్రేమ మత్సరపడదు. తల్లిదండ్రుల అసూయ లేదా మత్సరము కలిగియుండుట అనేది తల్లిదండ్రులు బాధాకరమైన బాల్యాన్ని కలిగి ఉన్నప్పుడు, వారి పిల్లలు సులువైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు లేదా వారు రాణించని రంగాలలో ఇప్పుడు పిల్లలు రాణిస్తున్నప్పుడు అసూయ పడే అవకాశమున్నది అని గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, ఒక చిన్న కుమార్తె తన తల్లితో గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నది. హై స్కూల్లో ఒకసారి ఆమె క్రీడా మైదానంలో ఇతరులను ఆనందింపచేసే వ్యక్తిగా మారింది, చాలా ప్రజాదరణ పొందింది మరియు యువకుల నుండి చాలా శ్రద్ధ కనపరుస్తున్నది. క్రమంగా ఆమె తన వయస్సులో చాలా మంది స్నేహితులను సంపాదించుకుంటూ తల్లి నుండి దూరంగా ఉంటుంది. ఇది పూర్తిగా సాధారణమైన విషయం. తల్లి తన యుక్త వయస్సును తిరిగి చూసుకున్నప్పుడు నష్టపోయాను అను భావన మొదలైంది. ఆపై విచారం వ్యక్తం చేస్తున్నది. ఆమె తన జీవితాన్ని తన కుమార్తెతో పోల్చినప్పుడు అమ్మ వైఖరి పూర్తిగా అసూయగా మారే వరకు అసూయ, పగ కనిపించడం చోటు చేసుకున్నది. అసూయ మరొకరి శ్రేష్ఠత లేదా మంచి స్థితిని చూసి అసంతృప్తి లేదా అశాంతి, కొంత ద్వేషం మరియు సమాన ప్రయోజనాలను కలిగి ఉండాలనే కోరికతో పాటు హానికరమైన ద్వేషంతో కూడి ఉంటున్నది. మరొక సాధారణ ఉదాహరణ కుమారుడు పెద్దవాడవుతున్న తండ్రిని గూర్చినది. అతను ఫుట్బాల్ ఆటగాడు. ఒక సాధారణ యువకుడైన తన గురించి చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అతను ఉత్సాహంగా తన తండ్రికి ఇలా చెప్పాడు, నేను ఈ రోజు 50 పౌండ్లు బరువును ఎత్తే వ్యాయామం చేశాను నాన్న అన్నాడు. తన తండ్రి నిర్మోహమాటంగా స్పందిస్తూ, అయితే ఏంటి, నీ వయస్సులో నేను ఎక్కువ బరువు ఎత్తాను. ఆశ్చర్యకరంగా, మనం మన పిల్లల విషయంలో అసూయపడినప్పుడు అలా ప్రవర్తిస్తాము. ఈ విషయాల పట్ల మన హృదయాలను కాపాడుకోవాలి. మీరు మీ పిల్లలకున్న వారి వరాలు, తలాంతులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నారా? వారిని ప్రోత్సహిస్తున్నారా? మీరు వారి విజయాల గురించి సంతోషిస్తున్నారా? మీరు వారిని ఉత్సాహపరుస్తున్నారా? మీరు వారి విజయాల గురించి మాట్లాడుతున్నారా లేదా ప్రతికూలతలను, చెడు విషయాలను మాత్రమే ఎత్తి చూపుతున్నారా? మన పిల్లలకు ఉన్న బహుమతులను మనం గుర్తించాలి, వాటిని తరచుగా పురికొల్పాలి. మీరు మీ పిల్లలకు శిక్షణ ఇస్తున్నారా లేదా వారిని నియంత్రిస్తున్నారా? చాలా మంది తల్లిదండ్రులు ఈ తేడా గుర్తించలేరు. మీ పిల్లల ముందు మిమ్మల్ని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారా? లేదా వారిని పట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తున్నారా? రోమా 12వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది, స్వస్థబుద్ధిగల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకునవలెను. ప్రేమ అహంకారంగా నడువదు. మీ పిల్లలు మీతో భాగమైనట్లు భావించాలి. సైనిక అధికారి లాగా కాదు, పరిచారకుడిలా. యేసు చెప్పాడు, మీలో గొప్పవాడు పరిచారకుడై ఉండవలెను. మనం నిరంకుశులుగా కాదు, సేవకులుగా ఉండాలి. మీ పిల్లలను దూరం చేసే పగ కాదు, వారిని పెంచే ప్రేమ. నేడు మీ పిల్లలతో ఎలా మాట్లాడతారు? వారు జట్టులో భాగమని భావిస్తారా? నా పిల్లల్లో ఒకరిని అసూయపడుతున్నానని నాకు తెలియకుండానే ఉంది. చిన్న పిల్లలు చదువుల్లో రాణిస్తే పెద్ద పిల్లల్ని నిర్లక్ష్యం చేసేవాడిని. అప్పుడు నేను యాకోబు 3వ అధ్యాయం 17వ వచనం చదివాను. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, మృదువైనది, కనికరంతో నిండుకునినది. నా అసూయ వల్ల పిల్లల మధ్య విభేదాలు పెరిగాయని అర్థమైంది. అప్పటి నుండి ప్రతి బిడ్డ వరాలు గమనించడం మొదలుపెట్టాను. వాళ్ల ప్రత్యేక ప్రతిభలు గుర్తించి దేవునికి కృతజ్ఞత చెప్పాను. ఇప్పుడు మా ఇంట్లో శాంతి ఉంది. మీరు కూడా మీ పిల్లల్లో ప్రతి ఒక్కరి ప్రత్యేకతను గౌరవించండి. దేవుని జ్ఞానం మన కుటుంబాలను మార్చగలదు.